మీకు అందరికీ అర్థమవుతుందా? ప్రతి మనిషికి కావాల్సింది ఆత్యంతిక, చెప్పండి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి. తర్వాత పరమానంద ప్రాప్తి. ఇది ప్రతి వారికి కావాలి. మొదటిది అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి. అంటే అంతము లేని ఆత్యంతిక దుఃఖ అది నివృత్తి పోవాలి. దుఃఖమంతా పోవాలి. తర్వాత ఏం కావాలి? పరమానంద ప్రాప్తి. అందరికీ కూడా పరమానందం కావాలి. ఇది ఎలా సాధ్యం అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన దుఃఖం ఎందుకు వస్తుంది? మనకి దుఃఖం ఎందుకు వస్తుంది? దుఃఖం ఎలా వస్తుంది చెప్పండి. కోరికల వల్ల. సో దుఃఖం ఎందుకు వస్తుందంటే ముఖ్యమైన కారణం దేహాత్మ బుద్ధి. నేను ఈ దేహము అనే భావన వల్లనే అన్ని దుఃఖాలు వస్తాయి. దేహాత్మ భావన, దేహాత్మ బుద్ధి. నువ్వు ఈ దేహం కాదు. అందరు మహనీయులు శాస్త్రాలు చెప్పింది ఇదే, నువ్వు దేహం కాదు. మనం ఏమనుకుంటాం? నేను దేహం అనుకుంటాం. నేనుంటే నాది వచ్చింది. నా భార్య, నా పిల్లలు, నా కుమారుడు, నా బంధువులు. అది మూల కారణం ఏంటి? దేహాత్మ బుద్ధి. నేను ఈ దేహము. అంటే ఇప్పుడు నేను దేహము అనేది కరెక్టా, లేకపోతే నేను దేహం కాదు అనేది కరెక్టా? ఏది కరెక్ట్? అంటే ఇంకెవరు దేహం కాకపోతే ఇంకెవరు మనం? భగవద్గీతలో చెప్తారు భగవంతుడు, ఒక్కటి దేహము, ఇంకొకటి దేహి. దేహి అనేవాడు దేహంలో నివసిస్తున్నాడు. దేహం అంటే ఏమొచ్చింది? దాని 6 అవస్థలు ఉన్నాయి దేహానికి. జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి. 6 అవస్థలు ఏంటది చెప్పండి. జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి. ఇదే దేహం యొక్క నిజమైన రూపం. జాయతే అంటే పుట్టడం, అస్థి అంటే దేహం ఉంటుంది. జాయతే, అస్థి, వర్ధతే. వర్ధతే అంటే పెరుగుతుంది. సో పసిపాళ్ళలా ఉన్నాడు,
పుట్టిన పాప ఎట్లా ఉంటుంది? చిన్నదిగా ఉంటుంది. ఏమైంది ఇప్పుడు? వర్ధతే. తర్వాత ఏమవుతుంది? విపరిణమతే. మార్పులు వస్తా ఉంటాయి. ఏమొస్తుంది? అపక్షీయతే. క్షీణిస్తుంది. నశ్యతి. పోయింది. ఆ దేహం నువ్వు కాదు. అవుదరం చెప్పాడు, నువ్వు దేహి. నువ్వు దేహి. దేనివాడెవరు? దేహంలో నివసించేవాడు. అతనికి జనన మరణాలు లేవు, శాశ్వతుడు. అతనెవరు? సచ్చిదానంద స్వరూపుడు. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. అతని జనన మరణాలు లేవు, శాశ్వతంగా ఉంటాడు. ఆ దేహి నువ్వు. చెప్తారు భగవద్గీత, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అర్థం ఏంటి? తెలిసే ఉంటుంది. చెప్పండి అర్థం ఏంటి? మధ్యమైన వస్త్రాలలాగా మనం విహాయ పక్కకి పెడతాం. ఏం చేస్తాం? నవాని గృహ్ణాతి అపరాణి నవాని గృహ్ణాతి. నర అంటే అందరూ కూడా ఏం చేస్తారు? చిరిగిపోయానికి వస్తుంది పారేసి కొత్త రుచులు వేసుకుంటారు. మరి దేహం ఏం చేస్తాడు? తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని. శరీరాన్ని తీసుకొని తీసి పారేస్తాడు. ఎవరు? దేహి. అన్యాని నవాని సంయాతి దేహి. ఇవన్నీ చెప్పారు, మహాత్ములు చెప్పారు, భగవంతుడు అంతు చెప్పారు, అవతార పురుషులు చెప్పారు. కానీ మనకు ఈ దేహి అనేవాడికి దేహం అనే భ్రాంతి ఎలా వచ్చింది? నిజంగా మనం దేహి అయినప్పుడు, ఏ స్వరూపం దేహి అయినప్పుడు నేను దాన్ని దేహి భవనం అనేందుకు రాలేదు. దేవుని బాధ ఎలా వచ్చింది? అజ్ఞానం ఎలా వచ్చింది? దేహము అనే భావన. అతనెవరు? సాక్షాత్ సచ్చిదానంద స్వరూపుడు. ఆయన జనన మరణాలు లేవు, శాశ్వతమైన వాడు, పురాణ పురుషుడు. ఎప్పుడు పరమానందంగా ఉంటే ఆ దేహి భావన ఎలా వచ్చింది? తెలుసుకోవాలి కదా ఎందుకు వచ్చింది అని చెప్తారు. మిత్రులు చెప్తారు, వేటిని చెప్పాలి బంధువులు చెప్తాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఈశ్వరుడు భగవంతుడు సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అందులో భగవంతుడే విధాలు చెబుతున్నాడు. హృద్దేశే ఆయన ఏం చేస్తాడు? కూర్చున్నాడు కదా, భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ. ఆయన మాయాశక్తి ద్వారా భ్రమింపచేస్తున్నాడు. ఏమని?
నువ్వు దేహము అనే భావన ఆయన పెట్టాడు. భ్రమ కారణం ఎవరు? భగవంతుని మాయ. పాయింట్కి వస్తాను నేను. సో భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ. అది పెట్టాడు. దానికి ముందు మనము భ్రమలో పడ్డాం కదా, అది బయటపడ్డాం ఎలా అని తెలుసుకోవాలి ముందు. ఎందుకు పెట్టాడని వేరే విషయం. పెట్టాడు, మనం ఆ భ్రమలో పడున్నాను. ఆ చర్చకు ముందు ఈ చర్చ జరిగాడు. దీని నుంచి బయటపడ్డాను ఎలా? దానికి ఆయన సమాధానం కూడా చెప్పారు. దైవీ ఏష గుణమయీ మమ మాయ దురత్యయ. ఈ మాయ అనేది దివ్యమైన శక్తి అన్నమాట, భగవంతుడి శక్తి. మమ మాయ, నా మాయ అనేది దురత్యయ, దాని నుంచి ఎవరూ బయటపడలేరు. ఎందుకంటే అది భగవంతుడి శక్తి అన్నమాట. బయటపడడం అనేది కాని పని అని చెప్పారు. మమ మాయ దురత్యయ, ఎవరు దాని నుంచి బయటపడలేరు. అంటే ఆయన ఏం చేయాలి? ఇంకా దానికి మార్గమే లేదా చెప్పారు. ఏమన్నారు? మామేవ ఏ ప్రపద్యంతే. మామేవ చూడండి మాట, మామేవ. మామని చెప్పిన మామేవ, నన్ను మాత్రం. మామేవ ఏ ప్రపద్యంతే, నన్నెవరు ఆశ్రయిస్తారు. మాయామేతాం తరంతి, వాళ్ళు మాత్రం ఈ మాయ నుంచి బయటపడగలుగుతారు. మార్గం చెప్పారు, సులభమైన మార్గాన్ని చెప్పారు. ఒకే మార్గం ఏంటి? మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి. నన్ను ఎవరు ఆశ్రయిస్తారు, వాళ్ళు మాత్రమే ఈ మాయ నుంచి బయటపడగలుగుతారు. అని చెప్పిన సులభమైన మార్గం. నన్ను ఆశ్రయించాలంటే అర్థం ఏంటి? నన్ను ఎవరు ఆశ్రయిస్తారు అంటే అర్థం ఏంటి? అర్థమేంటి? నన్ను ఎవరు ఆశ్రయిస్తారో మామేవయే ప్రపద్యంతే. నేను ఎలా అర్థం చేసుకోవాలి మనం? కమన్, ఇక్కడ చెప్పింది ఆయన మామేవయే ప్రపద్యంతే, నన్ను ఎవరు ఆశ్రయిస్తారో. అంత తెలుస్తుంది కదా, చెప్పండి, ఇంటరాక్ట్ అవ్వాలి. శరణాగతి అంటే ఏంటి? శరణాగతి అంటే కరెక్ట్. శరణాగతి అంటే శరణాగతి అంటే నువ్వు నన్ను బంధంలో పడేశావు, నన్ను మర్చిపోయేలా చేశావు నిజ స్వరూపాన్ని, నువ్వే నన్ను ఆదుకోవాలి. నిన్ను భావన పోదు, ఆయన కృప రాకపోతే మనకు భావం పోదు. శరణాగతి అంటే అర్థం ఇదే. నిన్ను ఆశ్రయిస్తే పదాలు పట్టుకుంటున్నాను, అవసరం చేస్తాం కదా మనం. దానికి అర్థం ఏంటి? నువ్వే నన్ను మాయలో పడేశావు,
అందువల్ల నువ్వే నన్ను ఉద్ధరించాలి. మళ్ళీ ఆయన కృప ఉంటేనే మనం దీని నుంచి బయటపడగలుగుతాం. నేను భావం ఎలా పోతుంది? ఆయన మాయా ప్రభావం అన్ని పోతేనే పోతుంది. నేను స్వరూపం అట్లనే ఉంది, దాంట్లో ఏ ఒక మార్పు లేదు, అది అట్లనే ఉంది. దాన్ని మాయను కప్పేయడం వల్ల ఏదైతే మాయ కప్పబడిందో ఆ మాయను తొలగించాలంటే ఆయనే కృప లేకపోతే మాయ తొలగు. చెప్పారు మామేమయే ప్రపంచది. ఏ స్వరూపంలో ఎటువంటి మార్పు లేదు, అట్లనే ఉన్నది, కప్పేయబడింది అంతే. సాధన అంటే ఏంటి? ఆ కప్పేయబడిన దాన్ని తొలగించడమే సాధన. అంటే స్వరూప జ్ఞానం మనకు వస్తుంది. నేను ఈ దేహం కాదు, నేను దేహిని, నాకు జరణ మరణాలు లేవు, నేను శాశ్వతం, ఆనంద స్వరూపం నేను రావాలంటే ఒకటే మార్గం. ఓ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో మిమ్మల్ని నేను చేస్తానంటే ఒక రూమ్లో వేసేసి లాక్ చేసేస్తాను. ఆ రూమ్ సెక్యూరిటీ బయట పడలేదు, నేను మీ ముందు కూర్చుంటాను కీ పెట్టుకుంటాను. ఏం చేయాలి? నేను బయట పడాలంటే అర్థం చేయాలి, నన్ను బాగా తప్పించేయా, ఎందుకు మొదలు పెడుతున్నాను, నన్ను బయటపడి ఒకటే మార్గం. మనం ఎలా ఉన్నామంటే ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఏం చేసేదాన్ని కోటీశ్వరుడు మర్చిపోయాడు, వెతుకుతున్నట్టు తిరుగుతున్నాడు. 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు అని తిరుగుతున్నాడు. అట్లున్న పరిస్థితి మనకు ఉంది. మన స్వరూపం ఏంటి? సచ్చిదానంద స్వరూపం, మనకి ఆనంద స్వరూపంలో మనం ఆనందమే స్వరూపం. దాన్ని బయట పెడుతున్నాం. అక్కడ దొరుకుతుందా అని దొరుకుతుంది. వాడు కోటీశ్వరుడికి 5 రూపాయలు కావాలా? కొంచెం మర్చిపోయాడు. అటువంటి దేహి వాడు, స్వల్పంగా ఆనందం వాడి, దాన్ని మర్చిపోయి వెనకాల పడుతున్నాడు. ఏంటి? విషయ సుఖాల మీద పడుతున్నాడు, ఇంద్ర సుఖాల మీద పడుతున్నాడు. అక్కడ ఆనందం ముందేమో వదులుతాడు. ఆనందం ఎప్పుడు ఉంటుంది అక్కడ? దుఃఖం. ఇంకోటి చెప్పారు, లోకం ఎట్లా ఉందంటే దుఃఖాలయం, అశాశ్వతం. స్పష్టంగా చెప్పారు, లోకం అంటే ఇదే, దుఃఖాలయం, అశాశ్వతం. ఎంతవరకు? నేను దేహము అనే భ్రాంతిలో మనం బతికే వరకు దుఃఖం పోతుంది. దుఃఖం పోవాలంటే నిజస్వరూప జ్ఞానం మనకు రావాలి. స్వరూప జ్ఞానం ఏంటి? నేను దేహిని, దేహం కాదు. ఇప్పుడు ఇంకో ప్రశ్న నేను చెప్పాను, దేహము దేహి రెండు ఉందా? నేను చెప్పాను దేహం దేహి అని చెప్పాను. నివసించేవాడు నివసించే దేహంలో వాడు దేహి అని చెప్పాను. ఇప్పుడు ప్రశ్న, దేహము దేహి రెండు ఉందా? సో ఉండేది దేహి. ఆ దేహి బ్రహ్మ వల్ల దాని దేహం అనుకుంటున్నాడు అంతే, వాడి దేహం అవ్వలేదు. బ్రహ్మ వల్ల అవ్వాల్సింది భ్రమ. నేను దేహి అనే భ్రమలో నుంచి బయటపడాలి.
అర్థమైందా? అంటే మనకి ఏమొస్తుంది? ఆత్యంతిక దుఃఖ నివృత్తి. దేహాత్మ ఉన్నంత వరకు ఇది పోదు. దేహాత్మబుద్ధి పోయినప్పుడే మనకు ఏమొస్తుంది? పరమానంద ప్రాప్తి కలుగుతుంది. నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఆయన ఆశ్రయించాలి. రోజు మనం గమనం పడేశాడు, ఆయన పాదాన్ని పట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ఆయన బయటపడేస్తాం. చెప్తున్నారు, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర. నేను వాళ్ళు ఉద్ధరిస్తాను. మృత్యు సంసార సాగరం నేను మనం బయట తీస్తాను. ఎప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. మనము ఆయన్ని ఆశ్రయించాలి. ఒక్క మార్గంగా చెప్పారు. సులభమైన మార్గం ఇది ఒకటే. సులభమైన మార్గం లేదు. అర్థమైందా? సో ఈరోజుకి ప్రసంగాన్ని ముగించుకుంటున్నాం. సో అందరికీ నమస్కారాలు.